రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవా, ప్రభువైన తండ్రి, తేటగా నీ వాక్యాన్ని ఆత్మలో గ్రహింపు మాకు దయచేయండి. కొద్ది మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి బలపరచమని యేసు పేరట ప్రార్థించి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏం పేరండి? అహజ్యా. షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి ఏమయ్యాడట? రోగి అయ్యాడని ఉంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎవరు? రాజు. ఏం పేరు? అహజ్యా. ఆయన మేడగది ఎక్కడుంది? షోమ్రోనులో ఉంది. ఇప్పుడు రాజుగారు ఎక్కడ ఉండాలా? వాస్తవంగా రాజుగారు ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద ఉండాలి. లేదా నిద్రపోయే టైం అయితే మంచం మీద ఉండాలి. పరిపాలించే టైం అయితే సింహాసనం మీద ఉండాలి. ఒకవేళ యుద్ధానికి వెళ్ళే టైం అయితే యుద్ధంలో ఉండాలి. కానీ నేను ఎక్కడ ఉన్నాడట? మేడగది కిటికీల్లో నుండి. ఎందుకు పడ్డాడు అంటే 2 అంశాలు ఉండొచ్చు. ఎవరన్నా త్రోసేసారనుకోండి, పడిపోవచ్చు. లేదా నిద్రమత్తు వల్ల పడిపోవచ్చు. లేదా రకరకాలు ఉంటాయి పడిపోవడానికి కారణాలు. మరి ఈయన క్రింద పడి అని ఉంది. ఎందుకు కింద పడ్డాడు? ఏ కారణం చేత పడ్డాడు? ఎవరన్నా తోసెత్తే పడిపోయాడా? లేకపోతే ఈయనే పడిపోయాడా అన్నది మనకు తెలియదు. పడిపోవడం అయితే పడిపోయాడు. బాగా వినాలి మీరు. మేడగది కిటికీలో నుండి క్రింద పడి. భక్తి జీవితంలో పడిపోకూడదు. భక్తి జీవితంలో ఏమవకూడదు? మరి ఎలా ఉండాలా? నిలబడాల. ఈ రోజుల్లో చాలామంది నిలబడే వాళ్ళు తక్కువ, పడిపోయే వాళ్ళు ఎక్కువ. అందుకని బైబిల్లో ఓ అద్భుతమైన మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. నిలబడ్డానన్న వాడు చెప్పండి, పడిపోకుండా చూసుకోండి. నువ్వు నిలబడ్డానన్నావు కదా, పడిపోకుండా చూసుకో. నేను నిలబడ్డానంటున్నాను కదా, నేను పడిపోకుండా చూసుకోవాలి. అది పడిపోవడం అంటే సైకిల్ తొక్కుతూ పడిపోతాడు, నడుస్తూ జారిపోయి పడిపోతాడు, ఎవరన్నా త్రోసేస్తే పడిపోతాడు. ఒకళ్ళకి బీపీ అనేది ఉంటుంది చూసారా? ఆ బీపీ ఎక్కువైనా తక్కువైనా పడిపోతాడు. షుగర్ ఎక్కువైనా తక్కువైనా ఏమవుతాడు? పడిపోవడం కాదు. ఆధ్యాత్మికమైన జీవితంలో మనం నిలబడాలి తప్ప ఏమవకూడదు? పడిపోకూడదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పడిపోకూడదు. అందుకని ప్రభు అంటాడు, తాను నిలబడ్డానన్నవాడు, తాను నిలుచున్నానన్నవాడు ఏమవ్వాలట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు మనం ఎందులో జాగ్రత్త పడుతున్నాం చెప్పండి? షుగర్ రాకుండా చాలా జాగ్రత్త పడతాం. బీపీ రాకుండా, అనారోగ్యం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కానీ ప్రభు ఆ జాగ్రత్తలతో పాటు ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉండు. ఉదాహరణ చెప్తాను చూడండి. బైబిల్లో సంసోను ఉన్నాడా?
సంసోను ఉన్నాడా అని అడిగాను నేను. ఉన్నాడు కదా. ఈ సంసోను చాలా బలమైన వాడు, అభిషక్తుడైన వాడు, న్యాయాధిపతి అయిన వాడు, ఇజ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చటానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఈ సంసోను దెలీలా వల్ల ఏమయ్యాడు? పడిపోయాడు. సంసోను బలమైన వాడే గాని స్త్రీని జయించలేకపోయాడు. పడిపోవడం అంటే అది. మరి మీరెందులో పడ్డారు? ఇప్పుడు సినిమా చూడకూడదని ఉంది బైబిల్లో. అల్లరితో కూడిన ఆట కానీ పాట కానీ, అది సినిమా కానివ్వండి, సీరియల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఏదైనా కానీ అది మనల్ని దేవుడు చూడొద్దు అన్నాడు. ఎందుకు చూడొద్దు అన్నాడు? చూస్తే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పాడవుతుంది గనక. చూస్తే నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోతావు గనక, చూస్తే నువ్వు ఆత్మీయంగా చెడిపోతావు గనక, చూస్తే నువ్వు ఆత్మీయంగా దిగజారిపోతావు గనక నిన్ను చూడొద్దు అన్నాడు. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము ఉన్నాడా? మాట్లాడరమ్మా. ఆదాము ఉన్నాడు కదా. ఇప్పుడు ఆదాము అవ్వని దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఈ చెట్టు ఫలాలన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఉందే, అది నువ్వేం చేయొద్దు, తినొద్దు అన్నాడు. తింటే ఏమవుద్ది అన్నాడు? తినుదినమున నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాముకి రెండు విషయాలు తెలుసు. తింటే ఏమవుతుందో తెలుసు, తినకపోతే ఏమవుతుందో తెలుసు. ఆదివారపు ఆరాధన అంటే ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవిస్తే ఏం జరుగుతుందో తెలుసు, వాక్యానుసారంగా జీవించకపోతే ఎంత నష్టం వస్తుందో కూడా తెలుసు. అదన్నమాట. అది తెలుసుకున్న తరువాత నువ్వు జాగ్రత్త పడాల. అది తెలుసుకున్న తర్వాత నేను జాగ్రత్త పడాలి. అంతేగాని అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు, అశ్రద్ధగా మనం జీవించకూడదు. అదే రాశాడు ఇక్కడ. నువ్వు తినుదినమున చచ్చిపోతావు అంటే ఈయన ఏం చేశాడు చెప్పండి? జాగ్రత్తగా భార్య తిన్న తర్వాత ఎవరికి ఇచ్చింది చెప్పండి? ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. తిన్నాక వీళ్ళిద్దరు ఏదేను తోటలోంచి ఎక్కడికి వచ్చేసారు? బయటకు వచ్చేసారు. అదే పడిపోవడం అంటే, అదే చెడిపోవడం అంటే, అదే పాడైపోవడం అంటే. మరి దేవుడు ప్రతి ఆదివారం ఏం చెయ్యాలో చెప్తున్నాడు, ఏం చేయకూడదో చెప్తున్నాడు. చేయాల్సినవి చేయకూడని చేస్తున్నాం అంటే మనం కూడా ఏమైపోయాం చెప్పండి? పడిపోయాం.